రాజకీయంలోకి నేను వస్తా అంటే రాగలుగుతా అవకాశం దొరుకుతుంది నాకని ఎప్పుడన్నా అనుకున్నారా? అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కాకపోయినా ఇంకో 5 ఏళ్ళకైనా ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుందని అనుకున్నా. కానీ ఆ అవకాశం ఇప్పుడే వచ్చింది. ఖచ్చితంగా ముందు నుంచే అనుకున్నాను. మీ నాన్నగారి కోరికేమో ఇంకా బిఫోర్ దెన్నే ఉండే, అంటే ఇంకా ముందుగానే 2018 మా నాన్నగారు గట్టిగా అనుకుంటే అయ్యేదేమో ముందే, కానీ తను అంత గట్టిగా ఏమో అనుకోలే అప్పుడు కూడా. ఈసారి అనుకున్నారా గట్టిగా? ఈసారి కూడా నాకు ఎక్కువ కేసీఆర్ గారి ఆశీస్సుల వల్లనే, అంటే నాన్నగారు కూడా ఉన్నారు, బట్ తను ఎట్లా అంటే చాలా ఒబీడియంట్గా ఉండే మనిషి కాబట్టి ఎక్కువ ఫోర్స్ చేయడం అలాంటి ఏం చేయరు. కేసీఆర్ గారు కూడా అనుకున్నారు కావ్య అయితే ఫ్రెష్ ఫేస్, అమ్మాయి డాక్టర్, అన్ని విధాలుగా మనకి బాగుంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఓకే, మీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్? మైనస్ పాయింట్స్ ఏంటంటే అందరినీ నమ్మడం ఒకటి ఓకే అనుకుంటున్నాను నేను, ప్లస్ అందరితో అన్నీ షేర్ చేసుకోవడము, అలా కాకుండా అంటే చాలా లౌక్యంగా ఉండడము, అవన్నీ మనకి ఇంకా రాలేదు. ఒకటి ఏంటంటే అందరినీ నమ్మడం, అందరు మన వాళ్ళే అనుకోవడం మేబీ నా మైనస్. అంటే ఇప్పుడు రాజకీయంలో మీ మైనస్ పాయింటే చాలా డేంజర్గా మనకి మీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందేమో. అది ఇక అనుభవాల ద్వారా తెలుసుకోవాల్సిందే అంతే. ఓకే, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? ఫస్ట్ అయితే కేసీఆర్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నా మీద ఎంతో నమ్మకం పెట్టి మహిళ డాక్టర్ అని చెప్పి నన్ను ఫ్రెష్ ఫేస్ అని చెప్పి తీసుకొచ్చారు. వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా డెఫినెట్గా మా నాయకులు, ఎక్స్ఎమ్మెల్యేలు, తర్వాత మా నాన్నగారు, ఇంకా మిగతా నా సెకండ్ లీడర్స్ కానీ కార్యకర్తలు, ప్రజలు అందరి సహకారంతో వరంగల్ లోక్సభలో గెలిచి ఖచ్చితంగా మా నాయకుడికి బహుమానంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదే నా ఆశయం కూడా. కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ దాదాపు టఫ్గా ఉండేటట్టు ఉంది, ఎందుకంటే నిన్నటిదాకా కూడా మీరు రాజకీయం వేడెక్కిన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో కడియం కావ్య మీరు విజయం ఇస్తానేమో మీరు చెప్తున్నారు. ఒకవేళ పరిస్థితులు మారితే? పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది జనాలకి. బీజేపీ అంటే మనకి నేషనల్ లెవెల్లో ఉంది, హవా ఉంది, కాదని అనలేము. కానీ మన తెలంగాణలో అంత లేదు. అలాగే కాంగ్రెస్ ఇప్పుడైతే ఏదో కొత్తగా వచ్చింది కాబట్టి ఏదో పథకాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. అన్నీ కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి అది ప్రజలే తెలుసుకుంటున్నారు. వాళ్ళ అవగాహనతోటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది అని తెలుసుకొని వాళ్ళకి కూడా ఒక ఆలోచన విధానం మారింది. వాళ్ళు ఏమనుకున్నారంటే సరే కొత్తగా ఒక మార్పు చూద్దాం అనుకున్నారు, కానీ ఆ మార్పు ఏం బాగాలేదని అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ఏ మనోడైతేనే మంచోడు, మనోడైతేనే ఫైట్ చేయగలుగుతాడు. అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి జాతీయ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది. కానీ కేసీఆర్ గారికి అలాంటి అవసరం లేదు. మన ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి మనము డెఫినెట్గా గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఓకే, బీఆర్ఎస్లోనే మీకు టికెట్ వచ్చింది. బీఆర్ఎస్లో ఒకవేళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? ఖచ్చితంగా వచ్చినాయి, రాలేదని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కడియం చేరి అంటే కొంచెం అవన్నీ అసలు అంటే మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. ఎలా ఉందంటే ప్రతిసారి మేమేమి చేయకుండానే బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మేము మారట్లేదు అని. మాకు అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే రాజకీయాలలో ఎలా ఉండాలంటే ఇక ఇప్పటివరకు మనం చూస్తున్నాము మచ్చలేని నాయకుడు అనేది అయితే పేరు ఎవరికి నాకు తెలిసినంత వరకు అయితే కడియం షేర్ గారికి ఉంది. కాబట్టి ఈ లాస్ట్ ఇది మా డాడీకి కూడా ఇప్పుడు 72, అంటే ఇంత ఏజ్లో కూడా ఇప్పుడు తను పార్టీ మారాల్సిన అవసరం లేదు. నేను కూడా మా నాన్నగారు చెప్పినట్టే నడుచుకుంటాను కాబట్టి మాకు అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాన్నగారి కోరిక మేరకు దాదాపు తన రాజకీయాల్లోకి ఎలాగైతే వచ్చారో, ఆదర్శంగా ఎలాగైతే నిలిచారో, నేను కూడా అలాగ ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నాన్నగారి అడుగుల్లో నేను అడుగులేస్తా. ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం, కేసీఆర్కి గిఫ్ట్ ఇస్తాను కడియం కావ్య చెప్తున్నా.